హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. శనివారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బహుళ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని, ఫలితంగా విమానాశ్రయ రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కువైట్ ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదని నివేదించబడింది. అయితే ఈ సంఘటనను విమానాశ్రయ అత్యవసర ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్లు డైరెక్టరేట్ ధృవీకరించింది. ఇది ప్రస్తుత సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి అమలులో ఉంది. సంబంధిత జాతీయ అధికారులతో పూర్తి సమన్వయంతో కువైట్లో పౌర విమానయాన భద్రత మరియు భద్రతను నిర్ధారించడంలో దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే అందరికన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.